కామెంటేటర్స్ వర్సెస్ బీసీసీఐ. కామెంటేటర్స్ పై నిషేధం విధిస్తున్న బీసీసీఐ. ఐపీఎల్లో ఇక పఠాన్ వాయిస్ వినలేమా? ఒక మ్యాచ్ జరుగుతుందంటే దానికి ఊపు తెచ్చేది బ్యాట్స్మెన్ కొట్టే సిక్సులతో పాటు బౌలర్లు తీసే వికెట్లు, వాటితో పాటు కామెంటేటర్ చెప్పే మాటలు, వేసే జోకులు. కామెంటరీ వల్ల మనకి తెలియకుండానే మనం గేమ్ని బాగా ఎంజాయ్ చేయడం మొదలు పెడతాం. T20 వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చే కామెంటరీకి అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి. ఇక 2011 వరల్డ్ కప్ ఫైనల్లో రవిశాస్త్రి చేసిన కామెంటరీకి అయితే ఒక అవార్డే ఇవ్వచ్చు. క్రికెట్ ఒక ఎమోషన్ అయితే ఆ ఎమోషన్కి కిక్కిచ్చేదే కామెంటరీ. అయితే ఈ కామెంటరీ చుట్టూ ప్రస్తుతం వివాదం రాజుకుంది. కామెంటేటర్లు వేసే జోకులు, చెప్పే మాటలు బ్యాట్స్మెన్కి నచ్చట్లేదు. ఇటు ఫ్యాన్స్ కూడా కాస్త కోపం తెచ్చుకుంటున్నారు. అంటే తమ అభిమాన క్రికెటర్స్ని అలా కామెంట్స్ చేస్తుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. 2019 ఓడిఐ వరల్డ్ కప్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాని కామెంటేటర్ సంజయ్ మంజరేకర్ బిట్స్ అండ్ పీసెస్ అని ఒక కామెంట్ చేశాడు. 2020లో సంజయ్ మంజరేకర్ని బీసీసీఐ నిషేధించింది. అక్కడి నుండే ఈ మాటల యుద్ధం అనేది మొదలైంది. సంజయ్ కామెంట్స్పై జడేజా కూడా చాలా ఘాటుగా స్పందించారు. ఇప్పటి వరకు మీరు ఆడిన అన్ని మ్యాచ్ల కంటే నేను 2 మ్యాచ్లు ఎక్కువే ఆడాను. నేను ఇంకా ఆడుతూనే ఉన్నాను. అచీవ్ చేసిన ప్లేయర్స్ని గౌరవించడం నేర్చుకోండి. ప్లేయర్స్పై మీరు చేసే వర్బల్ అబ్యూస్ గురించి నేను విన్నాను అంటూ జడేజా ఒక కామెంట్ అయితే అప్పట్లో చేశాడు. బీసీసీఐ సంజయ్ని కామెంటేటర్ పోస్ట్ నుండి అప్పుడే తొలగించేసింది. ఆ తర్వాత సంజయ్ కూడా బీసీసీఐపై ఘాటుగానే ఫైర్ అయ్యారు. కామెంటరీకి నేను ఎప్పుడూ ఒక ప్రివిలేజ్గానే చూస్తాను. నన్ను తీసుకోవాలా వద్దా అనేది అది కంప్లీట్గా యాజమాన్యంలో ఇష్టం. నా కామెంటరీ వల్ల బీసీసీఐకి సంతోషంగా లేకపోవచ్చు. ఒక ప్రొఫెషనల్గా నేను దాన్ని ఒప్పుకుంటానంటూ ఆయన ట్వీట్ చేశారు. అప్పట్లో ఈ మాటల యుద్ధం ఒక దుమారాన్నే లేపింది. ఇక మరో కామెంటేటర్ హర్ష బోగ్లే. ఆయనని కూడా 2016 ఐపీఎల్కి ముందు బీసీసీఐ తొలగించింది. అప్పట్లో ఈ ఇష్యూ కూడా చాలా కాంట్రవర్సీ అయిందనే చెప్పాలి. అయితే బీసీసీఐ చెప్తున్నది ఏంటంటే అందరి దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకొని సోషల్ మీడియా వస్తున్న అన్ని ట్రోల్స్ని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్స్ నుండి కూడా ఇన్పుట్స్ తీసుకొని మరి హర్షని కామెంటేటర్ పోస్ట్ నుండి తొలగించేశారట. ఇప్పుడు వీళ్ళలాగానే ఇర్ఫాన్ పఠాన్ కూడా కామెంటరీ నుండి తప్పుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత నుండి కూడా ఆయన ఇంటర్నేషనల్ మ్యాచెస్కి, ఐపీఎల్స్కి కామెంటేటర్గా వ్యవహరిస్తున్నారు ఇర్ఫాన్ పఠాన్. అయితే ఈ ఇయర్ జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో ఇర్ఫాన్ పఠాన్ని సెలెక్ట్ చేయలేదు బీసీసీఐ. సోషల్ మీడియా వేదికగా ఇర్ఫాన్ పఠాన్ కొంతమంది ప్లేయర్స్ని స్పెసిఫిక్గా పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారని ఒక విషయం బాగా వైరల్ అవ్వడంతో బీసీసీఐ అతన్ని కన్సిడర్ చేయట్లేదని తెలుస్తోంది. కానీ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం అస్సలేం తగ్గకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ని మొదలుపెట్టేశారు. కామెంటరీలో తాను చెప్పే మాటలనే యూట్యూబ్లో క్రికెట్ ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటున్నారు. మ్యాచ్ జరుగుతున్న టైంలోనే ట్వీట్లలో కామెంట్స్ చేస్తూ ఫ్యాన్స్ని అయితే ఆయన అట్రాక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సీదీ బాత్ విత్ ఇర్ఫాన్ పఠాన్ అంటూ కొత్త షోని ఆయన యూట్యూబ్లో మొదలుపెట్టారు. ఇర్ఫాన్ చెప్పే మాటలు వింటుంటే ఆయన ఇండైరెక్ట్గా బీసీసీఐని టార్గెట్ చేస్తూ అంటున్నారని కూడా ఫ్యాన్స్ ఒక రేంజ్లో కామెంట్స్ అయితే పెడుతున్నారు.